This conference will now be recorded. రైట్ అండి, మనము టెరాఫామ్ ఇన్స్టాల్ చేసాం. ఇవాళ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నిన్న ఈ ఎగ్జాంపుల్ చూసాం కదా. సో నేను యాక్సెస్కి మీకు డెమో ఇచ్చిన తర్వాత నేను యాక్సెస్కి తీసేస్తాను, డిలీట్ చేసేస్తాను అనమాట, ఫర్ సేఫ్టీ పర్పస్. సో నేను మళ్ళీ ఒకసారి క్రియేట్ చేస్తున్నాను ఇవాళ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. గుడ్ మార్నింగ్ శ్వేత గారు, వాయిస్ క్లియర్గా ఉందన్నది. Yes, madam. సో మీరు ఎనీ డౌట్స్ అండి, ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? No, madam. రైట్ అండి, రైట్. వంశీ గారు, విన్సెంట్ రాలేదా ఇవాళ? రారా ఇవాళ? ఈరోజు రాదు సార్. ఓకే ఓకే, రైట్ రైట్, ఓకే. అయితే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీ ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. టెరాఫామ్ యాక్సెస్కి సీక్రెట్కి 2 క్రియేట్ చేసేసాం. 2 ఏపీ సౌత్ 1 ఫైన్. ఇక్కడ రిసోర్స్ ఏఎంఐ ఉంది. ఈ ఏఎంఐ నేను ఓల్డ్ అనమాట. ఐ వాంట్ చేంజ్ దిస్ ఏఎంఐ. సో మీరు ఏ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకుంటారో ఆ ఇన్స్టెన్స్ మనం చేయొచ్చు, రైట్. సో మీరు ఈ ప్రొవైడర్ని కూడా మీరు ఒక సపరేట్ ఫైల్కి చేసేయచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కట్ చేసేసి ఒక కొత్తగా ఫైల్ క్రియేట్ చేసేయచ్చు. ఇక్కడ సంథింగ్ లైక్ నేను ప్రొవైడర్ డాట్ టీఎఫ్ అని ఇచ్చేసి ఇందులో నేను పేస్ట్ చేయొచ్చు. సపరేట్ ఫైల్లో కూడా నేను దాన్ని షిఫ్ట్ చేసేయచ్చు. అంటే ఇదే ఫైల్లో ఉండాలి అని రూల్ ఏం లేదండి, మీరు ఇక్కడే ఉండాలి అని రూల్ ఏం లేదనమాట. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఒకసారి ట్రై చేద్దాం. అంటే సపరేట్ ప్రొవైడర్ ఫైల్ క్రియేట్ చేద్దాం, తర్వాత ఈ సపరేట్ ఈ 2 ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో టెరాఫామ్ ఏం చేస్తుందంటే అది చెక్ చేస్తుంది. అప్పుడు మనకి ఇప్పుడు 2 ఫైల్స్ ఉంటాయి, ఒకటి ప్రొవైడర్ డాట్ టీఎఫ్, ఇంకొకటి ఈ ఫైల్ ఉంటుంది, 2 ఉంటాయి. సో అది 2 ఫైల్స్ కూడా చెక్ చేస్తుంది, ఏ ఫైల్లో ప్రొవైడర్ ఉందా అని చెక్ చేస్తుంది అనమాట. అది కనబడగానే అది కనెక్టివిటీ అనేది చేసేసుకుంటుంది AWS క్లౌడ్తో. ఆ తర్వాత మనం ఏ రిసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది క్రియేట్ చేసేస్తుంది అనమాట. రైట్ రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనము, ఏఎంఐ కావాలి. సరే, ఇది అయితే నేను చూసాం, ఇది పెద్ద ఇష్యూ కాదు, ఏఎంఐ అయితే చేసేస్తాం మనం. లెట్ us do it. Duplicate this window, type EC2, so now instance running. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ తీసుకుందామండి. నాకు చూడండి ఇక్కడ నార్త్ వర్జీనియా వచ్చింది. నేను ఇక్కడ చూడండి నాకు ఇన్స్టెన్స్ కనబడట్లేదు అంటే అర్థం ఏంటండి, మనము వేరే రీజియన్కి షిఫ్ట్ అయిపోయాం, అందుకే ఆ ఇష్యూ వస్తుంది. సో మనం ముంబై రీజియన్లో చేసామన్నమాట. సెలెక్ట్ ముంబై రీజియన్. ఇది ముంబై రీజియన్, రైట్. ఓకే, రైట్, జాగ్రత్తగా ఉండాలి మనం. తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్. సో ఈసారి ఉబంటు ఒకటి ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. సెలెక్ట్ ఉబంటు అండ్ సెలెక్ట్ ఉబంటు ఏఎంఐ ఐడి. దట్స్ ఇట్. సో మనం ఇప్పుడు ఏం చేయాలన్నాం, ఈ 2 ఫైల్స్ని కూడా మనం కాపీ చేసుకుందాం. Ctrl+A, Ctrl+C, go to our console. Right, I will create first file, the name provider.tf, insert mode, right. ls we have provider.tf file, another file now, create instance,
ఫర్ ఎగ్జాంపుల్ ఓకే .tf ఇన్సర్ట్ మోడ్ రైట్. ఇక్కడ ఇన్సర్ట్ మోడ్ సారీ ఇక్కడ హెలో వరల్డ్ ఉంది కదా, మనం తీసేద్దాం. హెలో వరల్డ్ తీసేసి వెబ్ యాప్ సంథింగ్ ఐ వాంట్ టు సే వెబ్ యాప్ రైట్. T2 మైక్రో ఇది మన ఉబంటు ఇమేజ్ ఐడి అంతే, సింపుల్. ఎస్కేప్, సేవ్ అండ్ కమ్అట్. చూడండి మనకి 2 ఫైల్స్ ఉన్నాయి రైట్, 2 ఫైల్స్ ఉన్నాయి. ప్రొవైడర్ అనేది ఇక్కడ లేదండి, ఇందులో లేదు ప్రొవైడర్, తీసేసాం, దాన్ని సపరేట్ చేసేసాం. ఇప్పుడు మనం ఫస్ట్ కమాండ్ ఏం చేయాలి, మనం రన్ చేసేటప్పుడు ఇనిట్. మీరు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఒకే రోజు ట్రై చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా అప్లై డిస్ట్రాయ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు రన్ చేసుకోవచ్చు. కానీ ఇనిట్ మాత్రం ఒకసారి చేస్తాం, ఓకేనా. ఆ సెషన్లో ఒకసారి మాత్రమే చేస్తాం, మళ్ళీ మనం చేయకూడదు ఇనిట్ని, రైట్. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, యూ కెన్ స్టాప్ మీ. సో టెర్రాఫార్మ్ ఇనిట్ అంటున్నాం. రైట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనము చూడండి, మనము ఇది ఆటోమేటికల్లీ ఫైండ్ అవుట్ చేసింది అనమాట. ప్రొవైడర్ ఫైల్ని అది ఆటోమేటిక్గా సెర్చ్ చేసుకుంది, అందులో AWS చూసేసింది. అందువల్లే అది ఇట్ ఈస్ ఏబుల్ టు క్రియేట్ ద ఇట్ ఏబుల్ టు డౌన్లోడ్ ద AWS రిలేటెడ్ సాఫ్ట్వేర్. ఓకే రైట్. మీరు ls-a అని చూస్తే మనకి హిడెన్ ఫైల్స్ ఉంటాయి, హిడెన్ ఫైల్స్. ఇందులో terraform ఒక ఫైల్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి చూస్తే మీకు ఇది ఏం డౌన్లోడ్ చేసినా కనబడుతూ ఉంటుంది, బట్ అంత డీటెయిల్స్ మనకు అవసరం లేదండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే కూడా ఇందులో ప్రొవైడర్స్ ఉంటుంది, ఇందులో చూడండి. సో లేదు, ఇది ఇన్డెప్త్గా ఉంది కాబట్టి చాలా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, చాలా ఫైల్స్ ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఒకసారి మనము ట్రీ కమాండ్ ఇన్స్టాల్ చేద్దాం. install tree -y క్లియర్ ద స్క్రీన్ ls-a. మామూలుగా ls అంటే మనకి 2 ఫైల్స్ కనబడతాయి, ls-a అంటే మనకి అన్ని హిడెన్ ఫైల్స్ కూడా కనబడతాయి, విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ డాట్. సో ఈ కలర్ ఇవన్నీ 1 2 3 ఏమో ఫోల్డర్స్ అండి, హిడెన్ ఫోల్డర్స్. మిగతా వైట్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఫైల్స్ అనమాట. మనము .terraform చూడాలనుకుంటున్నాం, అందులో ఏమేమి ఉన్నాయి. సో నేను ట్రీ .terraform అంటాను, జస్ట్ .terraform. ఇప్పుడు చూడండి అది చూపించేస్తుంది డైరెక్ట్గా. చూడండి టెరాఫామ్లో ప్రొవైడర్స్ ఉంది, అందులో ఇంకొక ఫోల్డర్, అందులో HashiCorp ఫోల్డర్, అందులో AWS ఫోల్డర్, అందులో 5.63లో Linux AMD 64, అందులో లైసెన్స్ ఫైల్ ఉంది. ఇంకోటి ఇది మెయిన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్, ఇది మెయిన్ ఎగ్జిక్యూటబుల్. ఈ ఫైల్లోనే మనకి వాళ్ళు టెరాఫామ్ వాళ్ళు రాసిన గో లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ ఉంటుంది. దీని ద్వారా టెరాఫామ్ విల్ కమ్యూనికేట్ విత్ ద AWS క్లౌడ్. ఇది AWS అండి. అజూర్ అయితే ఇక్కడ అజూర్ ఉంటుంది, గూగుల్ క్లౌడ్ అయితే ఇక్కడ గూగుల్ క్లౌడ్ ఉంటుంది. ఇది AWS కాబట్టి AWS, రైట్. ఈ విధంగా ఉంటుంది. సరే, ఇది మనకి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. నెక్స్ట్ ఎలా రన్ చేస్తాం, టెరాఫామ్ అప్లైలో నేను ఏం చెప్పాను మీకు, అప్లైలో మీరు ఆటో అప్రూవ్ కూడా వాడచ్చు, డైరెక్ట్గా ఆటో అప్రూవ్ వాడచ్చు. మీకు వితౌట్ ఎనీ క్వశ్చన్ అది మీకు ఇమీడియట్గా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది, 1 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది. చూద్దాం, చూడండి క్రియేటింగ్ అయిపోతుంది. without asking any questions, it started creating the instance. Now if you check here, see web app instance is about to be created, రైట్. 1 is created now. చూడండి ఇప్పుడు ఇది క్రియేట్ అయిపోయింది. ఇది మనము ఉబంటు చేసాం కదా, సెలెక్ట్ ఇట్ అండ్ చెక్, సి ఇట్ ఈస్ ఏ ఉబంటు, రైట్. సో దీన్ని మనం డిస్ట్రాయ్ చేద్దాం. సో డిస్ట్రాయ్ కూడా మనకి కన్ఫర్మేషన్ లేకుండానే డిస్ట్రాయ్ అయిపోతుంది. రైట్, డిలీట్ అయిపోతుంది, రైట్. సో ఇది నిన్న చేసిందే. డిఫరెన్స్ ఏం చేసాం, ఇవాళ
మనం ఇవాళ ఏం చేసామంటే ప్రొవైడర్ని సపరేట్ చేసి చూసాం అంతే. రైట్, ఫైన్, దట్స్ ఫైన్. నెక్స్ట్ ఇవాళ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా మనకి 1 మినిట్ అండి. ఇంతవరకు మీకు డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా? క్లియర్గా ఉందా? ఎస్ సార్. సార్ ఇది ఏఎంఐ ఉంటది కదా, అవునండి. యాక్చువల్గా అది కన్ఫామ్ గా తీసుకోవాల్సిందేనా సార్ మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే? అంతే కదా మరి. మనం లాగిన్ అవ్వకుండా ఒకవేళ టెరాఫామ్ లేకపోతే మనం ఏం చేస్తామండి, మనం లాగిన్ అవుతాం. లాగిన్ అవుతాం కాబట్టి మనకు తెలుసు కదా, ఉబంటు క్రియేట్ చేయాలా, రెడ్ హ్యాట్ క్రియేట్ చేయాలా మనకు తెలుసు కాబట్టి మనం చేయగలుగుతున్నాం. మరి టెరాఫామ్కి ఎలా తెలుస్తుంది? మనమే చెప్పాలి కదా. టెరాఫామ్కి మనమే చెప్పాలి కదా. ఓకే సార్. ఇన్ కేసు రైట్, 2 కానీ 3 కానీ అలా ఇన్స్టెన్సెస్ ఒకేసారి క్రియేట్ చేయాల్సి వస్తే? చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ కౌంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది వేరియబుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను కౌంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కౌంట్లో అయితే మనకి మీరు అడిగిన క్వశ్చన్కి మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చండి. కౌంట్ యూజ్ చేయాలి దానికి కౌంట్ యూజ్ చేయాలి. ఒక్క నిమిషం అండి, నేను ఒక చిన్న మెసేజ్ రిప్లై ఇచ్చేసి మీకు రేపు మళ్ళీ కనెక్ట్ అవుతాను. 1 moment ప్లీజ్. ఈలోపు మీకు ఏదైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే అడగండి. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎగ్జాంపుల్స్లో, యా రైట్, మనకి టెరాఫామ్ వేరియబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. టెరాఫామ్ వేరియబుల్స్, రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ ఇంటీజర్ అండి. ఇంటీజర్ వేరియబుల్, ఇక్కడ ఇంటీజర్ వాడాము మనం. ఇంటీజర్ వేరియబుల్స్ ఇంటీజర్ వేరియబుల్స్ మనకి ఇంటీజర్ వేరియబుల్ టైప్ ఉంటుందండి. తర్వాత స్ట్రింగ్ టైప్ వేరియబుల్ ఉంటుంది. తర్వాత మ్యాప్ వేరియబుల్ ఉంటుంది. తర్వాత లిస్ట్ వేరియబుల్ ఉంటుంది. ఓకే, సో ఈ 4 రకాల వేరియబుల్స్ మనం టెరాఫామ్లో వాడతాం. అంటే ఏంటంటే ఏం లేదండి, ఇట్ విల్ హోల్డ్ వన్ ఇంటీజర్స్ అనమాట. 1 2 3 ఇలాంటి న్యూమరికల్స్ యూస్ ఇది ఇట్ విల్ హోల్డ్ ది న్యూమరికల్స్. ఓకే, స్ట్రింగ్ అంటే మీకు ఇట్ విల్ హోల్డ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. సో ఇట్ కెన్ హోల్డ్ లైక్ something like some string, something like apple 1 2 3 4. So this is string. So ఈ విధంగా it can contain alphabets as well as numericals as well as any special character. సో ఇలా సంథింగ్ లైఫ్ అని కూడా ఇవ్వచ్చు. ఇది ఒక స్ట్రింగ్ లాగా అనమాట. లిస్ట్ అంటే మనం లిస్ట్ చూసాం. లిస్ట్ ఏంటంటే మనకి స్క్వేర్ బ్రాకెట్లో ఉంటుందండి, స్క్వేర్ బ్రాకెట్లో. సో ఇక్కడ ఒక లిస్ట్ టైప్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఇంటీజర్ అండి. ఇంటీజర్ క్యాన్ బి 1 2 3 ఎట్సెట్రా, రైట్. ఇది స్ట్రింగ్. అండ్ దెన్ దిస్ మ్యాప్ యూజెస్ కీ అండ్ వాల్యూ. ఇట్ యూజెస్ కీ అండ్ వాల్యూ. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ట్యాగ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగ్లో కీ ఉంది, వాల్యూ ఉంది. అంటే మీరు కీ ఇచ్చారు అంటే దాని వాల్యూ మీకు మీరు కీ మెన్షన్ చేసినప్పుడు మీకు వాల్యూ వస్తుంది అనమాట. కీ వాల్యూ, ఇది ఎగ్జాంపుల్లో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ మనకి ఇది కీ అండ్ వాల్యూలో ఆ విధంగా ఉంటుంది. అది లిస్ట్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, అంటే ఇది ఏం అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. అంటే మీరు ఒకవేళ మీరు 3 స్ట్రింగ్స్ ఉన్నాయి, మీరు 3 స్ట్రింగ్స్కి మీరు 3 డిఫరెంట్ వేరియబుల్స్ వాడచ్చు. మనము 3 వేరియబుల్స్ వాడచ్చు, రైట్. కాకపోతే వేరియబుల్స్ నేమ్ ఎలా ఇస్తాం? ఓకే, సంథింగ్ లైక్ మీరు వేరియబుల్ ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ 1 ఈక్వల్ టు 1. ఇలా ఈ విధంగా మీరు 3 వేరియబుల్స్ ఇవ్వాల్సి వస్తుంది.
ఒకవేళ మీరు లిస్ట్ వాడకపోతే మీరు ఇలా వాడాల్సి వస్తుంది అనమాట. అవునా కదా? మీరు లిస్ట్ వాడలేదనుకోండి, మీరే ఇక్కడ 3 డిఫరెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. దిస్ వేరియబుల్, దిస్ వేరియబుల్, దిస్ వేరియబుల్ విచ్ హోల్డ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హోల్డ్ వన్ స్ట్రింగ్ వాల్యూ. అలా కాకుండా ఈ 3 వాడకుండా మీరు డైరెక్ట్గా లిస్ట్ వాడుకోవచ్చు. లిస్ట్ వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకటే వేరియబుల్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఓకే 1 ఈక్వల్ టు ఎంటర్, అంతే. ఇలా అంటారు. చూడండి, ఇది వేరియబుల్, ఇది లిస్ట్ టైప్ అనమాట. బట్ ఒకటే వేరియబుల్ ఉంటుంది, కానీ ఇట్ కెన్ హోల్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్. ఇది ఒక స్ట్రింగ్ టైప్ ఎగ్జాంపుల్. ఒకవేళ మీరు సపోజ్ మీరు ఇంకొక వేరియబుల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ v1 ఈక్వల్ టు 2, v2 ఈక్వల్ టు రైట్ సంథింగ్ 30, v3 ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు పేర్లు వేరియబుల్ పేర్లు ఏదైనా ఇవ్వచ్చండి. సపోజ్ 40. ఈ 3 వేరియబుల్స్ ఉన్నాయి, కానీ గమనించండి వాట్ టైప్ ఆఫ్ డేటా దీస్ వేరియబుల్స్ ఆర్ హోల్డింగ్. దీస్ వేరియబుల్స్ ఆర్ హోల్డింగ్ ఇంటిజర్ టైప్ డేటా. అంటే మీరు 3 వేరియబుల్స్ వాడాలనుకుంటున్నారు, దీన్ని మీరు లిస్ట్ లాగా కూడా వాడుకోవచ్చు. సో ఇదే ఎగ్జాంపుల్లో నేను ఇక్కడ v1 అనేస్తాను సింపుల్గా. 2, 30, 40 కాబట్టి నేను ఇది స్ట్రింగ్స్ అవి ఇంటిజర్స్ కాబట్టి నేను 2, 30, 40 అని ఇలా వాడతాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సింగిల్ వేరియబుల్ హోల్డింగ్ మల్టిపుల్ వాల్యూస్, రైట్? సో మీకు డౌట్ రావచ్చు, దీన్ని మరి ఎలా రిఫర్ చేయాలి? రిఫర్ అంటే ఇప్పుడు v3లో ఉన్న 40 నాకు కావాలి. అప్పుడు నేను v3 వాడుకొని అందులో ఉన్న వాల్యూని నేను యూజ్ చేసుకోవచ్చు. బట్ లిస్ట్లో అయితే ఇది 40 ఇక్కడ ఉంది, ఈ 40 కావాలి, నాకు ఈ 30 కావాలి అంటే ఎలా ఒక్కటే వేరియబుల్తో ఎలా మనం ఈ వాల్యూని పిక్ చేసుకోవచ్చు? ఇక్కడ నేను 40 పిక్ చేయాలి లేదా 30 పిక్ చేయాలి అంటే v2 అంటాను, v2లో ఉన్న 30 నాకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నాకు 30 కావాలి అంటే చూడండి, లిస్ట్ అనేది ఎలా అంటే దీని నంబరింగ్ ఎలా స్టార్ట్ ఉంది? ఇది ఫస్ట్ ఐటమ్ కదా, ఇది సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్. సో లిస్ట్లో ఆల్వేస్ ఫస్ట్ ఐటమ్ స్టార్ట్స్ విత్ 0 అనమాట. 0 అంటే ఇప్పుడు మీకు 1 కావాలి, 1 ప్రింట్ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మీరు కన్జ్యూమ్ చేయాలి, ఆ వేరియబుల్ వాల్యూ కావాలి మీకు. మీరు ఎలా చేస్తారంటే var1 కదా వేరియబుల్ నేమ్, స్క్వేర్ బ్రాకెట్లో మీరు 0 అన్నారనుకోండి, మీకు ఈ 0 లొకేషన్లో ఉన్న వాల్యూ మీకు వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఏం చేస్తాం అనేది సెకండరీ, కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ట్రై చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ఈ వాల్యూని ఎలా మనం యాక్సెస్ చేస్తాం, యాక్సెస్ చేసి ఏం చేస్తాం అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా యాక్సెస్ చేస్తాం? నాకు 1 కావాలి, సో వేరియబుల్ వాడి ఆ పేరు యూజ్ చేసి స్క్వేర్ బ్రాకెట్లో 0 అంటాం, అంటే దీన్ని లొకేషన్ చెప్తాం. ఇప్పుడు నాకు ఇది కావాలనుకోండి, బికాజ్ ఇట్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 కదా, 0, 1, 2. 3 కావాలంటే ఇక్కడ 2 ఇవ్వాలి. మీకు ఇది అర్థమైతే ఇది కూడా ఈజీయే కదా. మనకు 30 కావాలనుకోండి, ఏం చేస్తాం? v1 ఆఫ్ 30 అంటాం, v1 ఆఫ్ 30 లొకేషన్ ఏంటి? 1. v1 ఆఫ్ 1 అన్నాం అనుకోండి, 0 ఇది 1 ఫస్ట్ లొకేషన్, ఇది సెకండ్ లొకేషన్. 1 అంటే మీకు 30 వస్తుంది, v1 ఆఫ్ 2 అంటే 2 వస్తుంది. ఇది పొజిషన్ నెంబర్ అనమాట. ఒక లిస్ట్లో ఫస్ట్ పొజిషన్ స్టార్ట్స్ విత్ 0, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. పొజిషన్ స్టార్ట్స్ విత్ 0, ఇది లిస్ట్. మనము ఈ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఎలా వాడతాం, వేరియబుల్స్ ఎలా వాడతాం అనేది మనం ట్రై చేద్దాం, అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఓకే, రైట్. సో ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఇన్పుట్ వేరియబుల్స్ లిస్ట్ ఉంది ఇక్కడ. ఓకే, కౌంట్లో ఉన్నాయి మనకి. రైట్, చూడండి మనం స్ట్రింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక చిన్న స్ట్రింగ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. సో కౌంట్ కూడా చూద్దాం. కౌంట్లో ఇట్ ఈస్ ఫైన్. ఎక్కడ వాడామో ఎగ్జాంపుల్, ఇంకొకటి ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం అండి. కరెక్ట్. అయితే ఇక్కడ టైప్ ఇంటిజర్ అయినా కూడా దీన్ని మనం ఇంట్ అనవండి. మనము మన టెరాఫార్మ్ లాంగ్వేజ్లో మనం దాన్ని నంబర్ అంటాం. ఎలా అయితే లిస్ట్ ఈ సింటాక్స్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ఏ మూమెంట్. బట్ మనము దీన్ని ఇంట్ అనమండి, దీన్ని నంబర్ అంటాం. ఓకే, నంబర్ అంటాం.
మోస్ట్లీ జావా, సి షార్ప్, పైథాన్ అక్కడ మనం ఇంట్ అంటాము లేదా ఇంటీజర్ అంటాం. బట్ టెరాఫామ్ వాళ్ళు నంబర్ అంటున్నారు, అంతే తేడా. దట్ ఈస్ ఫైన్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. స్ట్రింగ్తో స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో మనము ఇందాక ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసాం. సో ఇందులో ఇది ఒక వాల్యూ. ఈ వాల్యూని మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. సంథింగ్ లైక్ ఎలా అంటే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో తీసుకుంటే, నేను మళ్ళీ టైప్ చేయకుండా టు సేవ్ సమ్ టైం నేను ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. మిగతాదంతా మర్చిపోండి, ఇదంతా కూడా మీరు మర్చిపోండి. రైట్, లేదు అంటే ఐ విల్ కాపీ దిస్ వన్. నేను ఇంకొక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. test1.tf. సో మీకు ఒకేసారి కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. రైట్, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి 2 ఇన్స్టెన్సెస్ కావాలి. ఒకటి వచ్చేసి ఉబంటు అండి, ఇంకొకటి అమెజాన్ లైనక్స్ అనుకుందాం. వీ వాంట్ టు క్రియేట్ 2 ఇన్స్టెన్సెస్ ఎట్ ఏ టైం. ఉబంటు అండ్ అమెజాన్ లైనక్స్ ఓఎస్ కావాలి మనకి. మీరు ఏం చేయొచ్చు జనరల్గా అయితే ఏం చేస్తారంటే, ఈ పైన కోడ్ గురించి మర్చిపోండి. మీరు జనరల్గా అయితే ఏం చేస్తారు, ఇక్కడ మీరు ఇందాక చేసినట్టుగా ఒక ఇమేజ్ ఐడి తీసుకుంటారు. జనరల్గా ఇలా ఇమేజ్ ఐడి ఇచ్చేస్తారు. రైట్, సో ఇది ఇంకొక ఇమేజ్ ఐడి తీసుకుంటారు. రైట్, ఇట్లా ఇమేజ్ ఐడి తీసుకుంటారు. ఇది సంథింగ్, ఇది కొద్దిసేపు అనుకోండి, ఇట్ బిలాంగ్స్ టు సమ్ అమెజాన్. ఇది ఉబంటు అనుకుందాం, ఇది లైనక్స్ అనుకుందాం. కొద్దిసేపు 2 డిఫరెంట్ ఇమేజెస్. ఓకే, ఇమేజ్ ఐడీస్ 2 డిఫరెంట్ ఐడీస్ ఈ విధంగా క్రియేట్ చేస్తారు. దాంట్లో ఏం ఈజీ ఇన్స్టెన్స్ టైప్ అంటారా, ఇక్కడ కూడా మీరు T2 మైక్రో ఇస్తారు. రైట్, T2 మైక్రో ఇస్తారు. రైట్, ఇక్కడ వేరియబుల్ నేమ్ మీరు ఏదని ఇవ్వచ్చు, సపోజ్ డెవ్ అని ఇవ్వచ్చు. ఇక్కడ ఏదైనా వేరియబుల్ నేమ్ SIT అని ఇవ్వచ్చు. రైట్, చూడండి మనం దీంట్లో మీకు ఏం లేదు, డౌట్ రావడానికి ఆస్కారమే లేదు. ఇది ఇట్స్ వెరీ సింపుల్. ఇందాక చేసిందే సేమ్ ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ రిక్వైర్మెంట్ 2 ఇన్స్టెన్సెస్ కావాలి. అయితే 2 క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ విధంగా 2 సార్లు రాయాలి. AWS ఇన్స్టెన్స్, ఇది పేరు ఏదైనా ఇవ్వండి, ఇమేజ్ ఐడి మాత్రం డిఫరెంట్, ఏది కావాలో అది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ నాకు ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేయాలి, ఉబంటు వెబ్. సపోజ్ ఏదో పేరు ఇచ్చానండి, మీరు ఏదో పేరు ఇవ్వచ్చు. ఇక్కడ కూడా సేమ్ AWS ఇన్స్టెన్స్, అండ్ ఇక్కడ ఐ వాంట్ యూస్ ఉబంటు రిలేటెడ్ ఇమేజ్ ఐడి. రైట్, ఇక్కడ ఒక స్పేస్ వచ్చింది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలా చేసాం. సో నేను ఈ వాల్యూస్ని నేను డైరెక్ట్గా వాడకుండా నేను ఈ వాల్యూస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఇది ఒక స్ట్రింగ్ టైప్. చూడండి డబుల్ కొటేషన్ ఇచ్చాను చూసారా, ఇక్కడ కూడా చూడండి డబుల్ కొటేషన్లో. ఇది ఒక స్ట్రింగ్ టైప్ డేటా. ఈ డేటాని మనము వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక ఇమేజ్ అండి, ఇది ఒక వేరియబుల్ అండి. ఎవ్రీ వేరియబుల్ స్టార్ట్స్ విత్ వేరియబుల్, ఇలా పేరుతో స్టార్ట్ అవుతుందండి వేరియబుల్. స్పేస్, డబుల్ కొటేషన్లో మీరు వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. యాన్సిబుల్కి తేడా ఉంది, యాన్సిబుల్ డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ టెరాఫామ్లో డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒక వేరియబుల్ వాడాలి అనుకున్నప్పుడు ముందు వేరియబుల్ అని టైప్ చేయాలి, తర్వాత డబుల్ కొటేషన్లో ఆ వేరియబుల్ పేరు ఇవ్వాలి, తర్వాత బిగిన్ అంటే కర్లీ బ్రాకెట్ అనమాట, క్లోజ్. ఈ లోపల మీరు ఈ వేరియబుల్ ఎలాంటి డేటా స్టోర్ చేసుకోబోతోంది ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎలా ఇస్తారు, టైప్. ఏమంటారండి, టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్ అంటారు. ఓకే, మీరు ఎలాంటి డేటా స్టోర్ చేయబోతున్నారో మనకి 4 టైప్స్ మాత్రమే ఉన్నాయి, ఓన్లీ 4 టైప్సే ఉన్నాయి. అందులో ఒకటి స్ట్రింగ్ టైప్, ఇది వాడాలనుకుంటున్నారు మీరు. రైట్, టు స్ట్రింగ్. రైట్, ఇక్కడ డిఫాల్ట్, మీరు డిఫాల్ట్ అని ఇవ్వాలి. డిఫాల్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ మీరు డిఫాల్ట్ అని ఇవ్వకుండా ఇక్కడ ఏం ఇవ్వలేదు అనుకోండి, వాల్యూ మీరు వేరియబుల్ డిక్లేర్ చేశారు, కానీ వేరియబుల్కి ఏదైనా వాల్యూ ఇవ్వాలి కదా. ఇక్కడ మనం ఒక వాల్యూ ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వేరియబుల్ 1 ఒక వాల్యూ ఇచ్చాను. రైట్, ఇక్కడ టైప్ చెప్పాను, కానీ ఈ వేరియబుల్ వాల్యూ ఏముందో చెప్పలేదు కదా. అది మీరు చెప్పాలి అంటే మీరు ఇలా డిఫాల్ట్ అనే కీవర్డ్ వాడాలి. ఈ డిఫాల్ట్ అనే కీవర్డ్ ఖచ్చితంగా వాడాలి. వాడినప్పుడు ఈక్వల్ టు ఈ వాల్యూ మీరు వాడాలి. అంటే అర్థం ఏంటి, ఈ వేరియబుల్ని మనం వాడబోతున్నాం, యూజ్ చేయబోతున్నాం, ఈ వేరియబుల్ యూజ్ చేయబోతున్నాం. ఎక్కడ దీన్ని యూజ్ చేస్తారో యూజ్ చేసినప్పుడు ఇందులో వాల్యూ ఇది ఉంటుందన్నమాట.
ఓకే, ఆ వాల్యూని మనం ఇక్కడ వచ్చేస్తుంది. బై డిఫాల్ట్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. రన్ చేసినప్పుడు దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూని వాడాలి అన్నప్పుడు మీరు ఎలా వాడతారు? సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ వేర్ డాట్ అమెజాన్ లైనక్స్ ఇమేజ్ అంటే చూడండి ఇక్కడ ఇది వేరియబుల్ నేమ్ కాపీ చేసుకోండి. ఇక్కడ నేను ఈ వాల్యూని వాడానండి, డైరెక్ట్గా వాడాను. దీన్ని తీసేసి వేర్ డాట్ అమెజాన్ లైనక్స్ ఇమేజ్ అంటే వేర్ అంటే మీరు వేర్ అన్నప్పుడు అర్థం ఏంటి, ఇది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏదైతే మీరు స్టోర్ చేశారో ఆ వాల్యూ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వేరియబుల్స్ వల్ల అడ్వాంటేజ్ చెప్పాను కదా మీకు నేను. వేరియబుల్స్ వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, సపోజ్ ఈ వేరియబుల్ నేను ఈ స్క్రిప్ట్ అనుకోండి కొద్దిసేపు, ఒక 200 లైన్స్ స్క్రిప్ట్ అనుకోండి కొద్దిసేపు. 200 లైన్స్లో ఈ పర్టికులర్ వేరియబుల్ నేను ఒక 20 టైమ్స్ యూజ్ చేశాను అనుకుందాం. 20 టైమ్స్ వాడాను డిఫరెంట్ లొకేషన్స్లో, అదే ఫైల్ వాడాను, డిఫరెంట్ ప్లేసెస్లో వాడాను. సడన్లీ మన రిక్వైర్మెంట్ మారిపోయింది, ఇది ఇమేజ్ ఐడి ఇది కాదు, ఈ ఇమేజ్ ఐడి వేరేది కావాలి మనకి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఒకవేళ వేరియబుల్ వాడకపోతే మీరు డైరెక్ట్గా ఇమేజ్ ఐడి వాడున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది డైరెక్ట్గా వాడేశారు, ఇక్కడ ఇందాక వాడినట్టుగా డైరెక్ట్గా వాడేశారు. 20 ప్లేసెస్లో ఆ వేరియబుల్ని మీరు కట్ పేస్ట్ చేస్తూ ఉంటారు, 20 ప్లేస్లో. సడన్గా ఆ వేరియబుల్ మార్చాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా ఆ 20 ప్లేసెస్ ఎక్కడెక్కడ ఆ స్ట్రింగ్ వాడామో ఆ వేరియబుల్ని మీరు రిమూవ్ చేసి కొత్త స్ట్రింగ్ అక్కడ మీరు పేస్ట్ చేయాలి. 20 చోట్ల మీరు ఆ పని చేయాలి. అది చాలా హెడేక్ అనమాట. అలా మాన్యువల్గా చేయడం వల్ల కూడా ఒక్కోసారి ఇష్యూ కూడా రావచ్చు. అంటే ఒకటి చేయబోయి ఇంకోటి కూడా చేయొచ్చు, ఇలాంటి ఇష్యూస్ రావచ్చు. అందుకని మనం వేరియబుల్స్ వాడతాం. ఇలా వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వేరియబుల్ ఒకే చోట ఉంటుంది. ఈవెన్ దో ఈ వేరియబుల్ని మనం 20 ప్లేసెస్లో వాడినా కూడా అందులో ఉన్న వాల్యూ మారింది కాబట్టి మీరు ఇక్కడ వచ్చి మాత్రమే వాటిని మార్చేస్తారు. సపోజ్ ఏదో మారిపోయింది, ఇది మార్చేసింది, అయిపోయింది, దట్స్ ఇట్, డన్. సో మీరు 20 ప్లేసెస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ రూల్ అప్లైస్, దిస్ వేరియబుల్ కాన్సెప్ట్ అప్లైస్. నేను ఇప్పుడు ఏమేమి చెప్పానో అడ్వాంటేజ్ అనేది ఎనీ లాంగ్వేజ్లోనూ అదే రీజన్ ఉంటుంది. జావాలో అదే రీజన్, C#, .NET, పైథాన్ ఏదైనా తీసుకోండి, వేరియబుల్స్ వాడడం వల్ల ఇది మనకు ఇక్కడ జరిగే అడ్వాంటేజ్. ఓన్లీ టెరాఫార్మ్ అని కాదు, ఓకేనా. యాన్సిబుల్లో కూడా అంతే, అది గుర్తుపెట్టుకోవాలి. వేరియబుల్స్ అనేది మనం వాడడం మంచిది, రైట్. ఇది ఒక వేరియబుల్ వాడాం. తర్వాత ఇంకొక ఇమేజ్ అండి, ఇది ఉబంటు. ఇక్కడ కూడా సేమ్ అండి, ఇక్కడ నేను డైరెక్ట్ ఎలా అయితే వాడానో అలాగే నేను ఇక్కడ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. చూడండి, వేరియబుల్ ఉబంటు ఇమేజ్. మీరు ఏదైనా పేరు ఇవ్వచ్చండి, ఉబంటు ఇమేజ్ ఇవ్వచ్చు, ఉబంటు ఐఫన్ ఇమేజ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, టైప్ స్ట్రింగ్ డిఫాల్ట్ డబుల్ కొటేషన్ ఇచ్చేస్తారు, ఇది వాల్యూ. మీరు టైప్ స్ట్రింగ్ ఇవ్వకపోయినా పర్లేదండి, మీరు మర్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే టెరాఫార్మ్ అర్థం చేసుకుంటుంది, డేటాని బట్టి అర్థం చేసుకుంటుంది, ఈ టైప్ స్ట్రింగ్ అని అర్థమైపోతుంది దానికి, బట్ ఇవ్వడం మంచిది. సో ఈ వేరియబుల్ వాడాలంటే ఏం చేస్తాం, మళ్ళీ ఇది కాపీ చేసుకుంటాం ఈ వేరియబుల్ నేమ్ని. ఇక్కడ డైరెక్ట్గా దీన్ని వాడకుండా మనము వేర్ డాట్ వేరియబుల్ నేమ్ వాడతాం. సిమిలర్గానే T2 మైక్రో ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో కదా. T2 మైక్రోని కూడా మీరు ఒక వేరియబుల్లో చూడండి, ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్, వేరియబుల్ ఇన్స్టెన్స్ టైప్, చూడండి ఒక పేరు ఇచ్చాను, ఇన్స్టెన్స్ టైప్. ఈ వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, డబుల్ కొటేషన్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ డిఫాల్ట్ T2 మైక్రో అంటే అర్థం ఏంటి, నేను ఇక్కడ T2 మైక్రో డైరెక్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఈ వేరియబుల్ని వాడచ్చు డైరెక్ట్గా. కానీ వాడాలంటే ఏం చేయాలి, నేను ముందు వేర్ అనాలి, తర్వాత ఆ వేరియబుల్ని ఇవ్వాలి. ఇది కూడా T2 మైక్రో కాబట్టి ఇది కూడా మీరు వేర్ డాట్ T2 ఇన్స్టెంట్ టైప్. అలాగే నేను చూడండి ట్యాగ్స్లో డెవ్ అంటున్నాను, ఇక్కడేమో SIT అంటున్నాను. ఓకే, ఈ రెండు వాడుతున్నాను, రైట్. నేను ఇక్కడ రెండు ట్యాగ్స్, ఇది ట్యాగ్ 1, ఇది ట్యాగ్ 2. ఓకే, ట్యాగ్ నేమ్ 1 అనుకుందాం, రైట్. ఇది ట్యాగ్ నేమ్ 2 అనుకుందాం. పేరు లేదని ఇవ్వండి, నో ఇష్యూస్, రైట్. ఇప్పుడు ఇక్కడ నేను డెవ్ అని వాడకుండా నేను ఈ ట్యాగ్ నేమ్ 1 ఉంది కదా, ఇది వాడతా. ఇది వాడినప్పుడు ఏమవుతుందంటే ఫెడెక్స్ యాప్ అనే వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ అనేది ఇక్కడికి ఆటోమేటిక్గా నేమ్కి అసైన్ అయిపోతుంది అనమాట. సో ట్యాగ్ నేమ్ 1 తీసుకొని కాపీ చేసుకొని తీసేసేయండి, వేర్ డాట్ ట్యాగ్ నేమ్ 1. అలాగే ఇది ట్యాగ్ నేమ్ 2, వేర్ డాట్ ట్యాగ్ నేమ్ 2. చూడండి, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్. మనం దీన్ని కావాలనుకుంటే ఒక లిస్ట్ కూడా వాడుకోవచ్చు.
లిస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ 2 వేరియబుల్స్‌లో వాడకుండా చూడండి నేను ఇందాక అదే కదా మనం ప్రాబ్లమ్ అదే కదా. మనకి మల్టిపుల్ వేరియబుల్స్ వాడకుండా ఒక సింగిల్ లిస్ట్ వాడుకుంటే సరిపోతుంది. అందుకనే మనం ఇక్కడ ఈ 2 వేరియబుల్స్ తీసేసి ఒక సింగిల్ వేరియబుల్ క్రియేట్ చేసి లిస్ట్ టైప్ లిస్ట్ అని ఇవ్వచ్చు. లిస్ట్ ఎగ్జాంపుల్‌లో చూద్దాం. లిస్ట్ అని ఇలా ఇవ్వచ్చు. అది చూద్దాం. స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఈ విధంగా ఈ వేరియబుల్స్ వాడాం. సో ఇప్పుడు ఇది చూడండి వేరియబుల్స్ అని వాడేసాం ఇక్కడ. ఇప్పుడు ఈ కోడ్ అంతా అర్థమవుతుందా? ఈ వేరియబుల్స్ ఇవన్నీ అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఇక్కడ ఎలా వాడాము అర్థం చేసుకోండి. గెట్ ఫెమిలియర్. ఇక్కడ మీకు డౌట్స్ ఉంటేనే అడగండి. ఎక్కడ అర్థం కాలేదో అడగండి, చెప్తాను. ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా మనకి నేను ఆల్రెడీ నాకు తెలిసి అప్లోడ్ చేసే ఉంటాను. ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ స్క్రిప్ట్స్ లేదండి, ఇక్కడ నేను టెర్రాఫార్మ్ చేయలేదనుకుంటా. నో ప్రాబ్లం, నేను మీకు అప్లోడ్ చేసేస్తానండి. సమ ఉండాలి. ఒక్క నిమిషం అండి. మీరు ఈ లోపల మీ డౌట్స్ చెప్పండి, నేను అప్లోడ్ చేసేస్తాను. క్లాస్ అయ్యే ముందు అప్లోడ్ చేసేద్దాం ఇవన్నీ కూడా. యా టెల్ మీ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ హియర్ ప్లీజ్. నో సార్. శ్వేత గారు, జై. No, Madan. రైట్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ అండి, కాంప్లికేటెడ్ కాదు. జై, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ జై? అర్థమవుతుందా? రైట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం లిస్ట్ చూద్దామండి. లిస్ట్ టైప్ చూడండి. లిస్ట్ టైప్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇందాక వాడిన ఎగ్జాంపుల్స్ని కామెంట్ చేస్తాను చూడండి. ఇది ఒక కోడ్, ఇది ఒక స్క్రిప్ట్ కదా. ఈ స్క్రిప్ట్ టెరాఫార్మ్ దీన్ని ఇగ్నోర్ చేయాలి అంటే, టెరాఫార్మ్ ఈ లైన్స్ని ఇగ్నోర్ చేయాలి అంటే మీరు దీన్ని /* చూడండి /* అండ్ ఎండింగ్లో */ రివర్స్ అనమాట. ఇలా పెట్టేస్తే ఈ గ్యాప్ ఈ // అండ్ /* అండ్ // మధ్యలో ఈ కోడ్ ఉంది కదా, ఇది కామెంట్ చేసేసినట్టు అనమాట. కామెంట్ అంటే టెరాఫార్మ్ దీన్ని ఇగ్నోర్ చేసేస్తుంది. టెరాఫార్మ్ విల్ నాట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్ రిటర్న్ హియర్, ఈవెన్ దో ఆ ఫైల్లో ఈ కంటెంట్ ఉన్నా కూడా, బికాజ్ యూ మెన్షన్డ్ ఇట్ యాజ్ ఏ కామెంట్ అంటే /* అండ్ //. ఇది మనకి పైథాన్, జావా, C# కూడా ఇలాగే వాడతారు వాళ్ళు కూడా. ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే ఇది మనం కామెంట్ చేసేసాం. ఎందుకు చేస్తాం కామెంట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం డిలీట్ చేయొచ్చు, కానీ డిలీట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అనిపించింది అనుకోండి, అరే ఆ కోడ్ మనకు అవసరం ఉంది అనిపించింది అనుకోండి, మీరు మళ్ళీ దాన్ని డిలీట్ చేసేసారు కాబట్టి మీరు మళ్ళీ ఆ కాపీ లేకపోతే కష్టం. అందుకని మనం దాన్ని కామెంట్ చేసుకుంటాం. కంప్లీట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక అది అవసరం లేదు అనుకున్నప్పుడు దీన్ని మనం తీసేస్తాం. ఓకే, ఇది ఒక డెడ్ కోడ్ లాగా అనమాట. ఇది మనకి యూజ్ లేని కోడ్, బట్ మనం అలా కొద్దిసేపు కామెంట్ చేస్తాం, తర్వాత తీసేస్తాం. ఎనీవే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇక్కడ ఇదొక వేరియబుల్, 2 వేరియబుల్స్, రైట్. ఇందులో ఒక ఇమేజ్ ఐడి ఉంది, ఇందులో ఒక ఇమేజ్ ఐడి ఉంది. నేను 2 వేరియబుల్స్ వాడకుండా ఒక లిస్ట్ వాడతానండి. చూడండి, టైప్ ఈక్వల్ టు లిస్ట్ అంటున్నాను. డిఫాల్ట్ చెప్పాను కదా ఇందాక, లిస్ట్ ఎలా ఉంటుంది, స్క్వేర్ బ్రాకెట్లో ఉంటుంది. డబుల్ కొటేషన్, డబుల్ కొటేషన్ అంటే 2 వాల్యూస్ ఉన్నాయండి. 2 వాల్యూస్, ఒకటి వచ్చేసి అమెజాన్ లైనక్స్ అండి, రెండోది వచ్చేసి ఉబంటు. చూడండి, ఈ స్ట్రింగ్ని ఇక్కడ పేస్ట్ చేసేసాను, ఈ స్ట్రింగ్ని ఇక్కడ పేస్ట్ చేసేసాను. అప్పుడు నాకు ఒకటే వేరియబుల్తో పని అయిపోతుంది, ఈ రెండింటితో అవసరం లేదు. అలాగే ట్యాగ్ నేమ్ కూడా అండి. ఇందాక ట్యాగ్ నేమ్ కూడా ఏం చేసాం మనం, 2 ట్యాగ్, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, ఈ రెండు కలిపి ఒక సింగిల్ లిస్ట్ ఐటమ్. చూడండి, ట్యాగ్ నేమ్ టైప్ లిస్ట్ అన్న. డిఫాల్ట్ ఇది ఫస్ట్ వేరియబుల్ వాల్యూ అండ్ అనదర్ వాల్యూ, 2 వాల్యూస్.
ఓకేనా? ఇన్స్టెన్స్ టైప్ స్ట్రింగ్ అనే పెట్టేసాం, ఎందుకంటే ఇన్స్టెన్స్ టైప్లో ఒకటే వేరియబుల్ ఉంది. మీకు T2 మైక్రో, T2 మీడియం అలా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు మీరు కూడా లిస్ట్ లాగా చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దీన్ని మనం లిస్ట్ని ఎలా వాడతాం? వెరీ సింపుల్. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీకు ఏం కావాలి, మీకు అమెజాన్ లైనక్స్ వేరియబుల్ కావాలి. ప్రజెంట్ ఇప్పుడు ఈ వేరియబుల్ తీసేసి మనము అరే వాడుతున్నాం, ఇమేజ్ లిస్ట్ అనే వేరే అరే వాడుతున్నాం. ఇది వేరియబుల్ నేమ్. దీన్ని యాక్సెస్ చేయాలి అంటే ఏం చెప్పాను నేను, ఇది 0 లొకేషన్ 0లో ఉందంటే ఇమేజ్ లిస్ట్ ఆఫ్ 0 అంటాం. ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ని ఆఫ్ అనొచ్చు మనం. ఇమేజ్ లిస్ట్ ఆఫ్ 0 అన్నప్పుడు ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఇది మనకి అమెజాన్ లైనక్స్ అనుకుందాం, కొద్దిసేపు అమెజాన్ లైనక్స్ క్రియేట్ అయిపోతుంది. రెండవది వచ్చేసి ఉబంటు చూడండి, ఇది 0 అయితే ఇది 1 కదా, కాబట్టి ఇమేజ్ లిస్ట్ ఆఫ్ 1 అంటాం. అప్పుడు ఈ వాల్యూ తీసుకుంటున్నాం. ఈ విధంగా రెండు యాక్సెస్ చేయొచ్చు ఒకే వేరియబుల్తో. అట్లాగే ట్యాగ్ నేమ్ చూడండి, ఇక్కడ ట్యాగ్ నేమ్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఫెడెక్స్ అని వెళ్తుంది, ఇక్కడ ట్యాగ్ నేమ్ ఆఫ్ 1. ఈ విధంగా మనం లిస్ట్ని వాడుకోవచ్చు. చాలా సింపుల్, బట్ స్టిల్ ఐ ఆస్క్ యూ ఎనీ క్వశ్చన్స్? No, sir. రైట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు ఈ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. మనం ఈ ఎగ్జాంపుల్ ట్రై చేద్దామండి ఒకసారి. జస్ట్ కాపీ దెమ్. అయితే కాపీ చేసే ముందు మనకి ఇమేజ్ ఐడీస్ కరెక్ట్గా ఉండాలి కదా, ఇది నా ఓల్డ్ కూడా అయి ఉంటుంది. సో ఒకసారి నేను వ్యాలిడ్ ఇమేజ్ ఐడీస్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. రిఫ్రెష్, టర్మినేటెడ్, లాంచ్ ఇన్స్టెన్స్. ఒకటి ఉబంటు క్రియేట్ చేద్దాం, ఒకటి రెడ్ హ్యాట్ క్రియేట్ చేద్దాం. లేదు అంటే అమెజాన్ లైనక్స్ క్రియేట్ చేద్దాం యాజ్ ఇట్ ఈస్గా. సో అమెజాన్ లైనక్స్, ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ అమెజాన్ లైనక్స్ ఇన్స్టెన్స్. So next time. So this is Amazon Linux image ID. మీరు ఏం చేయాలి, ఇక్కడ ఈ లిస్ట్లో ఇది ఈ వాల్యూ మనం రిప్లేస్ చేసేయాలి. నెక్స్ట్ ఈజ్ రెడ్ హ్యాట్ తీసుకుందాం. సో దిస్ రెడ్ హ్యాట్ ఇన్స్టెన్స్. ఓకే, రెడ్ హ్యాట్. తర్వాత ఇది డజంట్ మ్యాటర్, ఫెడెక్స్ డేటాబేస్ ఇవి నాట్ డజంట్ మ్యాటర్, ఇమేజ్ ఆర్ ఓన్లీ మ్యాటర్స్ హియర్. సో సేవ్ ఇట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ కాపీ దిస్ కంటెంట్. ls, ఓకే, sudo -i ls. చూడండి, ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు TF స్టేట్ బ్యాకప్. నేను మీకు డెమో క్లాస్లో కూడా చెప్పాను. ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఇది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. దీంట్లో ఏంటంటే టెరాఫామ్ ఒకసారి మీకు ఇన్స్టెన్సెస్ ఏం క్రియేట్ చేయాలో మీరు ఈ ఫైల్లో చెప్పిన తర్వాత టెరాఫామ్ విల్ కమ్యూనికేట్ విత్ ద AWS క్లౌడ్ ప్రొవైడర్. క్లౌడ్ ప్రొవైడర్ విల్ క్రియేట్ ద ఇన్స్టెన్సెస్. ఒకసారి క్రియేట్ అయిన తర్వాత టెరాఫామ్ ఏం చేస్తుందంటే terraform.tf state అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఫైల్లో టెరాఫామ్ విల్ స్టోర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఇన్స్టెన్సెస్ 2 క్రియేట్ అయినాయి కదా, ఆ 2 ఇన్స్టెన్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ TF స్టేట్లో ఉంటుంది. ఈ TF స్టేట్లో ఉంటుంది అనమాట. అయితే ప్రజెంట్ మనము డిస్ట్రాయ్ చేసాం కాబట్టి, మన ఇన్స్టెన్స్ డిస్ట్రాయ్ చేసాం కాబట్టి ఎంటీగా ఉంటుంది. TF స్టేట్ ఎంటీగా ఉంటుంది. టర్మినేట్ చేసాం కాబట్టి ఇట్ షుడ్ బి ఎంటీ. ఒకసారి కంటెంట్ చూద్దాం. చూడండి, ఎంటీ. రిసోర్సెస్ ఏమున్నాయండి? ఎంటీ. ఓకే, సో వర్షన్ 4, టెరాఫామ్ వర్షన్ 1.9.5. ఓకే, ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది, బట్ రిసోర్సెస్ అన్ని ఇందులో ఉంటాయి.
ఈ బ్యాకప్ ఫైల్‌లో కూడా అంతకుముందు జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. బ్యాకప్ ఫైల్‌లో కూడా ఉంటాయి. బట్ ఒకసారి చూద్దాం. డాట్ సో అంతకుముందు మనం క్రియేట్ చేసాం కదా! దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంతకుముందు ఇన్స్టెన్స్ ఏదైతే క్రియేట్ చేసామో దాని బ్యాకప్ అన్నమాట ఇది. దాని బ్యాకప్ ఇది ఇందులో ఉంటుంది. ఓకే. రైట్. అయితే ఇప్పుడు నేను కొత్త ఫైల్ క్రియేట్ చేయబోతున్నాను. కాబట్టి కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేయబోతున్నాను. కాబట్టి నేను క్రియేట్ ఇన్స్టెన్స్ తీసేసేయాలి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త ఫైల్ క్రియేట్ చేయబోతున్నాను. vi క్రియేట్ ఇన్స్టెన్సెస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పేరు మార్చండి. ఎస్ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ .tf ఇన్సర్ట్ మోడ్ ఎస్కేప్ ls. ఇప్పుడు మీరు టెరాఫార్మ్ అప్లై అన్నారనుకోండి, ఇందులో ఉన్నది కూడా క్రియేట్ అవుతుంది, ఇందులో కూడా 2 క్రియేట్ అవుతాయి. మొత్తం 3 ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతాయి. అవునా కదా? సో 3 క్రియేట్ అవుతున్నాయి. సో 3 క్రియేట్ అవుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటే ఇట్ వోంట్ క్రియేట్ ఇట్. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆల్రెడీ ఈ కోడ్ తెలుసు కదా మీకు. క్యాట్ క్రియేట్ అన్నప్పుడు ఇందులో ఏం చేసాం? ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఇమేజ్తో క్రియేట్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు ఇది కూడా క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ ఇన్స్టెన్సెస్లో మనకి 2 ఇన్స్టెన్స్ క్రియేట్, ఒకటి ఉబంటు, అమెజాన్, అవి 2 కూడా క్రియేట్ అవుతాయి. మొత్తం 3 క్రియేట్ అవుతాయి. అది కాదు కదా మనకు కావాల్సింది. కాబట్టి మీరు దీన్ని రిమూవ్ చేయండి. దాన్ని రిమూవ్ చేయండి. అప్పుడు మనకు 2 క్రియేట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు అవసరం లేదు. ఇంతకుముందు ఎగ్జాంపుల్ వాడుకున్నా, ఇప్పుడు అవసరం లేదు మనకి. రిమూవ్ చేయండి. ఎస్. చూడండి, ప్రెసెంట్ క్రియేట్ ఇన్స్టెన్సెస్ ఒకటే ఉంది, ప్రొవైడర్ ఉంది. ఈ 2 ఫైల్స్ చెప్పాను మీకు నేను. ఓకే. ఇప్పుడు నేను ఒకవేళ టెరాఫార్మ్ ప్లాన్ చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లాన్ కంటే ముందు ఫార్మాట్ సెట్ చేద్దాం. ఫార్మాట్ పర్ఫెక్ట్ పెడదాం. దెన్ ప్లాన్ చూద్దాం. ఎన్ని చేయబోతుంది, ఎన్ని ఇన్స్టెన్స్ నిజంగానే 2 క్రియేట్ చేస్తుందా, ఒకటే చేస్తుందా, అసలు చేస్తుందా చేయదా చూద్దాం. రైట్. చూడండి, ప్లాన్ టు యాడ్ అంటే 2 క్రియేట్ చేయబోతుంది అనమాట. సో మనం అనుకున్నట్టుగా కరెక్ట్గానే ఉంది. ఒకటి ఫస్ట్ ఇన్స్టెన్స్, సో అమెజాన్ వెబ్ ఒకటి, ఇది అమెజాన్ లైనక్స్ వర్షన్ అండి 941 ఎండింగ్ విత్ 941C. ఇది రెండో ఇన్స్టెన్స్ ఎండింగ్ విత్ 5FA. ఇది రెడ్ హ్యాట్. 2 క్రియేట్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు నేను టెరాఫార్మ్ అప్లై. ఓకే. దెన్ ఐ విల్ సే ఆటో అప్రూవ్. చూద్దాం ఒకసారి. రిఫ్రెష్. చూడండి 2 క్రియేట్ అవుతున్నాయి. ఒకటి ఫెడెక్స్ యాప్, ఒకటి డేటాబేస్. రైట్. క్రియేట్ అయిపోయినాయి. చూడండి, అప్లై కంప్లీట్, రిసోర్సెస్ 2 యాడెడ్. వన్ ఈజ్ అమెజాన్ లైనక్స్. చూడండి అమెజాన్ లైనక్స్. రెండోది రెడ్ హ్యాట్ క్రియేట్ చేసాం మనం, డేటాబేస్ పేరు ఇచ్చాం దానికి. ఒకటి రెడ్ హ్యాట్ ఇచ్చాం. రైట్. 2 క్రియేట్ చేసేసాం. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ డౌట్స్ హియర్? అండ్ బిఫోర్ ఐ ఆస్క్ యూ ద డౌట్స్, ఎల్ఎస్ చూడండి, టెరాఫార్మ్ టీఎఫ్ స్టేట్లో ఇంతకుముందు అది ఎంప్టీగా ఉండేది. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కాబట్టి అందులో కరెంట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఒకటి అమెజాన్ లైనక్స్ ఉంది, ఒకటి రెడ్ హ్యాట్ ఉంది. ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెరాఫార్మ్ .tf స్టేట్లో ఉంటుంది. ఒకసారి చూద్దాం. చూడండి, ఇంతకుముందు ఎంప్టీగా ఉండేది, ఇప్పుడు ఎంప్టీగా లేదు. ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. చూడండి, రిసోర్సెస్ ఇంతకుముందు ఎంప్టీగా ఉండేది, దీంట్లో 2 రిసోర్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అమెజాన్ ఇన్స్టెన్స్ అండి, ఒకటి అది. అండ్ రెండోది ఇది, రెండోది ఉబంటు అనమాట. కామా ఇచ్చాం కదా, అదొక ఐటమ్, ఇది రెండో ఐటమ్. రైట్. ఈ విధంగా మనకి టీఎఫ్ స్టేట్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి నేను ఇది డిస్ట్రాయ్ చేశాను అనుకోండి, టీఎఫ్ స్టేట్ ఎంటీ అయిపోతుంది. చూడండి,
ఇప్పుడు ఇంతకుముందు టీఎఫ్ స్టేట్ రన్ చేసినప్పుడు ఇదంతా మనకు అవుట్పుట్ వచ్చింది కదా. ఇప్పుడు ఇదంతా రాదు. ఒక్కసారి నేను డిస్ట్రాయ్ చేసిన తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను డిస్ట్రాయ్ ఎలా చేస్తాను? టెరాఫార్మ్ డిస్ట్రాయ్ ఆటో అప్లై, సారీ ఆటో అప్రూవ్. ఈ ఎగ్జాంపుల్ చాలండి, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. రైట్ అండి. టు డిస్ట్రాయిడ్ వి నో దాట్ ఇక్కడ మనకి టర్మినేట్ అయిపోతుంది. చూద్దాం. రైట్, టర్మినేట్ అయిపోయింది. ఓన్లీ టెరాఫార్మ్ సర్వర్ మాత్రం రన్ అవుతుంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? టీఎఫ్ స్టేట్, టెరాఫార్మ్ స్టేట్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చూడండి, ఎంటీ, రిసోర్సెస్ ఏమీ లేవు, ఎంటీ అయిపోయినాయి. సో నేను ఇప్పటికీ ఇంతవరకు ఆపేస్తాను. టుమారో విల్ కంటిన్యూ అండి. ఇవాళకి చాలండి, ఇది ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఏదైనా డౌట్స్ ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనండి. నేను ఈ స్క్రిప్ట్స్ మీకు మీరు క్లోన్ చేసుకోండి. ఐ విల్ అప్లోడ్ ఇయర్ అండి. నేను ఇక్కడ టెరాఫార్మ్ స్క్రిప్ట్స్ అని అప్లోడ్ చేస్తాను జస్ట్ ఆఫ్టర్ దిస్ క్లాస్. మీరు ఒకసారి క్లోన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. రైట్ అండి. ఎనీ క్వశ్చన్స్? ఓకే సార్. రైట్. అండ్ వంశీ ఈవినింగ్ జాయిన్ అవుతున్నారు కదా ఇవాళ 6 o'clock? సార్ ఇంకా అది విన్సెంట్ గురించి తెలియదు, క్లాస్ టైంలో అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు ఇద్దరు డిస్కస్ చేసి ఒకసారి ఇన్స్టిట్యూట్ చెప్పండి ప్లీజ్. నాకు కన్ఫర్మ్ చేయండి ఒకసారి ఇన్స్టిట్యూట్ చేసి. ఇద్దరు ఉన్నప్పుడే తీసుకుంటాను నేను. ఓకేనా? ఓకే సార్. రైట్ అండి, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. టేక్ కేర్.